మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గ్రహస్థితులని పరిశీలించినట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ద్వితీయంలో గురుగారు బాగున్నారు, షష్టంలో కేతు బాగున్నారు, అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఆ రాశిలో ఉన్నటువంటి ఉచ్చ స్థానంలో రవి గారి యొక్క స్థితి ఉంది. నిజానికి రవి పంచమాధిపతి అవుతూ ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితం అనే చెప్పాలి. కానీ ప్రథమ స్థానంలోనే రవి గారి యొక్క ఫలితాలు అంత బాగా ఉండవు. ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ ఏమీ చెడు ఉండదు. అయితే పంచమాధిపతి రాశిలో ఉండడం అనేది చాలా చాలా సంతానపూర్వకంగా, సంతానం అభివృద్ధి ప్రకారంగా, సంతానం లేని వారికి సంతానం కలగడము, చక్కటి అభివృద్ధిలోకి రావడము, విద్య చాలా బాగుండడము, అలాగే ఉద్యోగ విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడము ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో చాలా ఐకమత్యం కనిపిస్తుంది, ఉన్నతి కనిపిస్తుంది. మీ మాట తీరు చాలా చాలా బాగుండి అనేక రకాల పనులు అయిపోతూ ఉంటాయి. మునుపెన్నడూ లేని విధంగా మీకు పనులు అవుతున్నాయి. ఏంటి కారణం ఏంటి అని ఆలోచించుకుంటే ఇది కేవలం మనం మాట్లాడిన మాట తీరు అనే అర్థం అవుతుంది. అలాగా ఎదుటి వాళ్ళని బాగా మెస్మరైజ్ చేయగలిగేటటువంటి ఆ మాట తీరు కూడా ఉండడం అనేది గమనార్హం అని చెప్పొచ్చు.